ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆదోని పట్టణంలో ఐఎంఏ మరియు రోటరీ క్లబ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ ఏర్పరుస్తున్నారు. అయితే ఈ యొక్క ర్యాలీ వివరాలను తెలియజేయడానికి మనతో పాటు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ వినయ్ మరియు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ సైఫుల్లా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ రేపు జరగబోయే కార్యక్రమం వివరాలు ఏంటి తెలియజేయండి. రేపు మార్నింగ్ 8:30 మేమందరూ మున్సిపల్ గ్రౌండ్స్ అక్కడ అందరూ గ్యాదర్ అవుతాము. 9 o'clock నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అక్కడ మున్సిపల్ గ్రౌండ్స్ నుంచి భీమా సర్కిల్ నుంచి రెడ్డి హాస్టల్, ఇది ర్యాలీ రూట్. చీఫ్ గెస్ట్ ఎమ్మెల్యే గారు పార్థసారథి సార్ వస్తున్నారు. సో మీరందరూ రావాలనేసి మా రిక్వెస్ట్. సార్ మీరు చెప్పండి, అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎంతో ఘనంగా, అంటే చాలామంది ఇన్వాల్వ్ అయ్యే ఎన్జిఓస్ కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేశారు. దీనికి గల ప్రత్యేకత ఏంటంటారు? సార్ నేను గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను డాక్టర్ సైఫుల్లా, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్. ముఖ్యంగా మన అందరూ నాట్ జస్ట్ మెడికల్, ఐఎంఏ, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఫార్మసీ అసోసియేషన్, పారామెడికల్, నర్సింగ్ అసోసియేషన్, అదేతో పాటు లయన్స్ క్లబ్ మరియు రోటరీ క్లబ్ అందరూ అండర్ వన్ రూఫ్ ఏకగ్రీగా అయ్యి ముఖ్యంగా ఆదోని పట్టణానికి ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఒక మంచి అవేర్నెస్, మెయిన్ ఏమేమంటే ఆదోని పట్టణము క్యాన్సర్ ఫ్రీ చేయడమే మన ముఖ్య ఉద్దేశము. దాని కొరకు అన్ని రకాలుగా అవేర్నెస్ గురించి తెలియజేయడం అనేది ఒక ముఖ్య లక్షణంగా తీసుకొని అన్ని రకాలుగా అందరికీ ఒకే ప్లాట్ఫామ్ మీద తెచ్చి కన్సర్న్డ్ అయిన వాళ్ళు ఏపీ అలాంగ్ విత్ ద మెడికల్ పారామెడికల్ అసోసియేషన్, ఏపీ ఎన్జిఓస్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, డే టు డే లైఫ్లో చాలా రకాల వ్యాధులు అయితే ప్రబలుతున్నాయి. ఈ మధ్యకాలంలో క్యాన్సర్స్ యొక్క రేట్ ఆఫ్ ఎక్కువ పెరుగుతుందంటారా క్యాన్సర్ వ్యాధులు? అవునవును, ఎందుకంటే చాలాసేపు మా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల మేము కొన్ని హై రిస్క్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకున్న వల్ల దానివల్ల క్యాన్సర్ అనేది ఈ మధ్యలో కామన్గా డిటెక్ట్ అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్ రావడము, లేకపోతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఉంటే సర్వైకల్ క్యాన్సర్ రావడము, ఇవన్నీ కొన్ని కామన్ క్యాన్సర్స్గా అర్లీగా డిటెక్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ మెయిన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల. సరే, క్యాన్సర్స్ కూడా నయమయ్యేవి అంటే స్టేజ్ 1లో నిర్ధారిస్తే ఇవి పెద్ద ఇష్యూ అయితే కాదని మీరు ఎంతవరకు నమ్ముతారండి? 100% మీరు చెప్పేది 100 to 100% కరెక్ట్. దాంట్లో ఎన్నో రకంగా స్టేజెస్ ఉంటాయి. దాన్ని ఒక ఫీగో అనేసి ఒక ఇంటర్నేషనల్ బాడీ వాళ్ళు కొన్ని స్టేజెస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని రకరకంగా క్యాన్సర్లో రకరకంగా స్టేజెస్ ఉంటాయి. సో అర్లీ స్టేజెస్ స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు కూడా స్టేజ్ 1 సింపుల్ టెస్ట్ లైక్ ప్యాప్ స్మియర్ కానీ తర్వాత గల్లా పరీక్షలు అవన్నీ దాంట్లోనే బయటకు పడితే అర్లీ ట్రీట్మెంట్గా తీసుకుంటే ఇంకా మళ్ళీ క్యాన్సర్ వచ్చే ప్రసంగం కూడా ఉండదు. సో అర్లీ డిటెక్షన్, దీన్ని అవేర్నెస్, క్యాన్సర్కి ఏదేది అర్లీ స్టేజ్లో మేము దాన్ని కనపడవచ్చు అనేసి ఈ అవేర్నెస్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే క్యాన్సర్ రావడం వల్ల చాలా వరకు ఫ్యామిలీస్ సఫర్ అవుతూ ఉంటారు. అదే ఏదో జరిగిపోయింది, లైఫ్ స్పాన్ తగ్గిపోయిందో లేదా డెత్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ధైర్యాన్ని ఇస్తారు? అబ్సల్యూట్లీ సార్, మీరు చెప్పే రకంగా ఒక పేషెంట్కు, ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్కు క్యాన్సర్ వచ్చింది అంటే అయిపోయింది, ఏమి చేయాలి అనే రకంగా ఈ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన బెల్ట్లో ఈ రకంగా ఒక భయ ఆందోళన, ఒక ట్యాబు అనండి. ఇంకొక రకంగా అయితే కొంతమంది సిగ్గుతో ముందే రారు, స్పెషలీ ఆడవాళ్ళు. ఏదో నాకు రొమ్ములో గడ్డ అయింది, ఏదో నాకు బ్లీడింగ్ ఎక్కువైపోతూ ఉంది, నేను ఎలా చెప్పుకోవాలి, నేను ఫ్యామిలీలో చెప్పుకుంటే ఏమవుతుందో, సొసైటీలో చెప్పుకుంటే ఏమవుతుందో అనే రకంగా ఒక సిగ్గుతో, ఒక భయ ఆందోళనతో ముందుకు రారు. సో ఇవన్నీ వదిలిపెట్టి మీకు కన్సర్న్ అయిన మీ ఫ్యామిలీ డాక్టర్తో ముందు కలిసి
బేసిక్ ఏది టెస్ట్స్ ఉన్నాయో, ఏ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో చేయించుకొని, ఇందాక మా సార్ చెప్పినట్టు ఒక ప్యాప్స్మియర్ అనేది సర్వైకల్ క్యాన్సర్ గురించి, ఇప్పుడు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా అవగాహన తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి కూడా వాళ్ళు చాలా వరకు అవగాహన ఇస్తున్నారు. తర్వాత కొన్ని కంపెనీలతో కలిసి హెచ్పివి వ్యాక్సినేషన్ ఫ్రీగా ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్కు స్కూళ్ళలో ఆ లెవెల్ నుండే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడితే వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళ యొక్క అలవాట్లు, స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ తాగడము, సో ఇవన్నీ చాలా కామన్ కావడం వల్ల మనకు బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ముల యొక్క క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్ కానీ, ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్ కానీ, మరియు ఇసోఫేజియల్ క్యాన్సర్ కానీ చాలా కామన్గా ఈ కాలంలో ఎక్కువగా పర్సంటేజ్ మీద వస్తున్నాయి. కానీ ఒకటి పాజిటివ్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ బెటర్. అంటే తొందరగా దానికి డిటెక్ట్ చేసి దాని యొక్క ట్రీట్మెంట్ తీసుకున్నామంటే సో 70-80% వరకు కాంప్లికేషన్స్ అనేవి తగ్గించి మనము ట్రీట్మెంట్ చేసుకోవడానికి గవర్నమెంట్ తరఫున కూడా చాలా వరకు ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు చెప్పండి, యాజ్ ఎ రేడియాలజిస్ట్గా ఈ యొక్క క్యాన్సర్ యొక్క లక్షణాలు బయటపడవు, మరి ఎప్పుడు ఈ యొక్క పేషెంట్స్ విరివిగా టెస్టులు చేయించుకోవాలని మీరు వాళ్ళకి చెప్తారు? అంటే ఇప్పుడు ఎన్నో రకంగా ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో కొంత వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఉండవు. అంటే బ్లీడింగ్ అట్లాంటివి సిమ్టమ్స్ కూడా. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భచీలలో కింద ఉన్న పోర్షనే సర్విక్స్ అంటారు. ఒక్కొక్కసారి అది మేము రొటీన్గా స్కాన్ చేసినప్పుడు కొద్దిగా మాకు సైజ్ కొద్దిగా లావ్ అయిందని అనిపిస్తుంది. తర్వాత కింద నుంచి స్కాన్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ దాంట్లో రక్త సంచారం కనిపిస్తుంది. సో అప్పటికప్పుడే ఒకవేళ మేము ప్యాప్స్మియర్ అనేది చిన్నగా టెస్ట్ అది. అదొక టెస్ట్ మన పెథాలజిస్ట్ వాళ్ళు చేసి వాళ్ళు మైక్రోస్కోప్లో చూస్తే దాంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ బయాప్సీ తర్వాత అట్లా చేసుకొని అప్పటికప్పుడే ట్రీట్మెంట్ చాలా సింపుల్ ట్రీట్మెంట్లోనే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఆ పర్టికులర్ క్యాన్సర్ స్టేజెస్లో స్టేజ్ 2, స్టేజ్ 3 అయితే కూడా కొన్ని క్రాస్ సెక్షనల్ సిటీ, ఎంఆర్ఐ అట్లాంటివన్నీ ఉన్నాయి. దాంట్లో స్టేజెస్ బట్టి ఒకవేళ మెటాస్టాసిస్ కాకపోతే నోట్స్ అనేసి ఉంటాయి. అంటే గర్భసంచన పక్కనంతా నోట్స్ ఉంటాయి కదా, ఆ లింఫ్లో ఏమన్నా స్ప్రెడ్ కాకపోతే అక్కడే రిస్ట్రిక్టెడ్ ఉంటే దాన్ని ఒకటే తీసేస్తే కూడా తర్వాత కరెంట్ థెరపీ, కీమోథెరపీ ద్వారా కూడా ఎంతో వరకు ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ చేయొచ్చు. ప్రివెంటివ్ డయాగ్నోసిస్ క్యాన్సర్లో ఏ ఉన్నాయంటారు? ప్రివెంటివ్లో థైరాయిడ్లో అయితే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయొచ్చు. నార్మల్గా స్కాన్ చూస్తే ఏమన్నా నోడ్యూల్ మాదిరిగా కనిపిస్తే చిన్నగా ఒక సూది పరీక్ష చేయొచ్చు. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్లో మ్యామోగ్రామ్ అనేసి అంటాం, ఎక్స్రే మ్యామోగ్రామ్. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్. కాకపోతే మోస్ట్ సింపుల్ అంటే సార్ చెప్తారు దాని గురించి ఎక్కువ. క్లినికల్లోనే జస్ట్ పాల్పేట్ చేస్తే ఒక నోడ్యూల్గా కనిపిస్తే కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. సో అది లేదంటే ఇంకా అల్ట్రాసౌండ్ అప్ డౌన్ మోస్ట్ ఆఫ్ ఇవన్నీ చిన్న లీజన్స్ ఉంటే కూడా అల్ట్రాసౌండ్లో కూడా పికప్ అవ్వచ్చు. పెద్ద సిటీ, ఎంఆర్ఐస్ కూడా అట్లాంటివి నెసెసరీ లేకపోవచ్చు. సరే, యాజ్ ఇండియా సెన్సెస్ చూసుకుంటే క్యాన్సర్ రేట్ ఎంత మేర పెరిగిందంటారు సార్ ఈ యాన్యువల్ ఇయర్? సార్ ఇందాక మీరు అన్నట్టు ప్రివెంటివ్ అంటే నేను ప్రివెంటివ్ కన్నా నేను దాంట్లోనే కొంచెం ఎలాబొరేట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే రకంగా మన అలవాట్లో, ఎస్పెషలీ స్మోకింగ్, ఆల్కహాల్, మన లైఫ్ స్టైలు, రాత్రులు నిద్ర కాయడము, హై క్యాలరీ డైట్ తీసుకోవడము, దానివల్ల ఒబెసిటీ రావడము, సో జంక్ ఫుడ్, బేసికల్గా జంక్ ఫుడ్. దిస్ ఈజ్ ఆల్ వెన్ యూ ప్రివెంట్. ఆబ్వియస్లీ క్యూర్ అనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అదే ఒక క్యూర్ మనకు. సో ఈ రకంగా చూస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మీరు అడిగినట్టు వాట్ ఈస్ ద percentage of is it increasing? Of course it is increasing day by day, depending upon the lifestyle and then habits. The number of cancers arising are also quite high. ఇంకొకటి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ బేసికల్గా
ఏదైనా నన్ను అడిగితే ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ టు ద సొసైటీ, మీ శరీరంలో ఎక్కడైనా ఏదైనా గడ్డ, ఏదైనా స్వెల్లింగ్ అయ్యింది, అది పెయిన్ కాకుండా ఉంది అంటే ఫస్ట్ మీరు డాక్టర్తో సలహా తీసుకోవాల్సిందే. యూజువల్గా ఏముంటుందంటే, అరే నొప్పి లేదయ్యా ఎందుకు చూయించుకోవాలి అనే రకంగా ఒక కామన్గా జనాలు చెప్పడం మనకు ఎక్స్పీరియన్స్ చేస్తాము. కానీ ఏ గడ్డ అయితే మీకు నొప్పి లేదో అదే మీకు హాని చేస్తుంది, అదే 70 to 80% క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక ఆడవాళ్ళలో మీరు ప్రివెన్షన్ అంటే ఆఫ్టర్ 30 years ప్రతి ఒక్క ఆడవాళ్ళు తన రొమ్ములు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనే ఒక పద్ధతి ఉంది. మీరు ఈ కాలంలో సోషల్ మీడియా, గూగుల్, తర్వాత యూట్యూబ్లో మీకు అన్ని రకాలుగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ అనేది ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. మీరు దాన్ని చూసి కూడా మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. లేదా మీ ఫీమేల్ డాక్టర్ ఎవరైతే మీరు నమ్మగలరో వాళ్ళ దగ్గర పోయి ఆ అవగాహన తీసుకోండి. స్పెషలీ నల్లి పారాసుమన్ ఎవరికైతే పిల్లలు లేరో అటువంటి ఆడవాళ్ళలో ఎక్కువ వరకు రొమ్ముల క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రివెంటివ్ లైఫ్ స్టైల్. తర్వాత మన ఈ క్యాన్సర్లలో కొన్ని జెనెటిక్ అసోసియేటెడ్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. స్పెషలీ GI క్యాన్సర్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అని. సో అటువంటి ఉన్న ఫ్యామిలీల్లో దెర్ ఇస్ అ ప్రోటోకాల్, ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్ ఉంది. ఎవ్రీ 6 months కొన్ని టెస్ట్లు ఉంటాయి. బ్లడ్ టెస్ట్లే కాక కొలనోస్కోపీ, రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసుకోవడానికి మనకు చాలా వరకు మన టౌన్లోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైతే అటువంటి జెనెటిక్ రిలేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయో ఐ థింక్ ఫర్ దెమ్ ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే ప్రతి 6 నెలలకో సంవత్సరానికో రెగ్యులర్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఇవన్నీ ఈ టోటల్ ఈ ర్యాలీ మరియు ఈ ప్రొసెషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి NGOs కాక పారామెడికల్స్ కాక మనకు కర్నూల్ ఒమేగా హాస్పిటల్ యొక్క సహకారంతో మనము ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఎస్, అయితే ప్రాణాంతకమైన ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి స్టేజ్ 1లో గుర్తిస్తే పెద్ద ప్రమాదం ఏమీ లేదు. క్యాన్సర్ వచ్చిన కుటుంబాలకు ఎంతో ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపడానికి కొరకు రేపు జరగబోయే ఈ యొక్క ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ భారీ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క అవగాహన కార్యక్రమం నుంచి మెసేజ్ తీసుకోవాలని చెప్పేసి మనకు IMA ప్రెసిడెంట్ డాక్టర్ వినయ్ మరియు రోటరీ ప్రెసిడెంట్ డాక్టర్ సైఫుల్లా తెలియజేశారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్, రాజరంగ, CR న్యూస్.